ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి సార్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్న సంగతి మనకి ఎరకనే. గది కూడా పాన్ ఇండియా కాదంట, పాన్ వరల్డ్ తరహాల భారీ బడ్జెట్తోని కేఎల్ నారాయణ నిర్మాణ సంస్థల నిర్మించబోతున్నారంట. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ పని అయితే మొత్తం పూర్తయిపోయిందనంట. ఇక స్క్రిప్ట్ కూడా మంచిగా రెడీ అయి ఉన్నదంట. అంతేకాదు సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఇప్పటికే మొదలు పెట్టేసిర్రంట. ఇక మన సూపర్ స్టార్ మహేష్ బాబు గిట్లా గాయన ఈ సినిమాల ప్రత్యేకమైన లుక్ కోసమని సిద్ధమవుతున్నాడంట. ఇక నిన్న మొన్నటి కాలంలో చూసుకుంటే సూపర్ స్టార్ లుక్ కూడా ఎన్నడూ లేని విధంగా మంచిగా ఉన్నది చూడురి, గంత మంచిగా పెట్టుకున్నాడు. మరోవైపు చూసుకుంటే సినిమా స్క్రిప్ట్ వరకు రిహార్సల్స్ కూడా అవుతున్నాయంట. ఇక సినిమాకు సంబంధించిన సెట్ పనులు గట్లనే స్టోరీ బోర్డు కూడా రెడీ చేస్తున్నట్లు జగన్ మస్తుగా బిజీగా ఉన్నాడు ఈ పనులల్లా. ఇంకో ముచ్చట ఏంటంటే ఈ సినిమాకి హాలీవుడ్ యాక్టర్లను కూడా కీలకమైన పాత్రలలో కనిపించబోతున్నారని తెలుస్తున్నది. అంతేకాదు సూపర్ స్టార్ జంటన ఎవరు నటిస్తున్నారు అనుకుంటున్నారు? ఈసారి తెలుగు, హిందీ, తమిళ, మలయాళం, కన్నడ కాదు, ఇక ఏకంగా హాలీవుడ్లో రాణిస్తున్న ఇండోనేషియా బ్యూటీని ఖరారు చేసినట్లు ప్రచారం అయితే సాగుతున్నది. అంతేకాదు ఇక మన పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా సినిమాలో మహేష్ బాబు పక్కన ప్రతినాయకుడు లెక్క నటించబోతున్నాడని జోరుగా ప్రచారం కూడా నడుస్తున్నది. ఇక ఈ సినిమా కోసం అని చెప్పేసి ఇప్పటికే రిహార్సల్ కూడా మొదలైనాయంట. ఇక ఈ సినిమాల క్యాస్టింగ్ విషయంలో కూడా చాలా కీలకమైన పాత్రలు ఉండబోతున్నారని తెలుస్తున్నది. ఇక అయితే ప్రస్తుతం ఈ సినిమా గురించి అన్ని పనులు అవుతున్నాయి కాబట్టి ముందుగానే ఏదైతే సెట్ల మీదకి అనుకున్నారో ఇక దానికి ముందుగానే రిహార్సల్స్ చేయించి మరి సినిమా మొదలు పెట్టాలని అనుకుంటున్నాడంట రాజమౌళి సార్. ఇది ఇట్లుంటే ఇప్పుడు ఈ సినిమా ఇప్పటికే ఏప్రిల్లో మొదలుగా పోతున్నదని అందరూ భావించారు. గది కాస్త అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేకపాయే. ఇప్పుడు అక్టోబర్లో కూడా స్టార్ట్ కాబోతున్నదని అందరూ ఆశించారు. ఇక దాని మీద కూడా ఎటువంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇక ఇప్పుడు ఎటకేలకి ఈ సినిమా ఈ ఏడాదిలో చివర్లో రాజమౌళి సార్ మొదలుపెట్టున్నట్టు టాక్లు అయితే నడుస్తున్నాయి, మాట కూడా వినబడుతున్నది. ఇక ఈ సినిమాల క్యాస్టింగ్ కూడా చాలా కీలకంగా ఉండబోతున్నది కాబట్టి ప్రతి ఒక్కరిని మంచిగా ఆచి తూచి ఎంచుకుంటున్నాడంట. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు విషయంలో కూడా ఆయన కొత్త పాత్ర ఎన్నడూ లేని విధంగా ట్రావెల్ అడ్వెంచర్ లెక్క కనిపించబోతున్నాడంట. మళ్ళీ ఈ సినిమా మీద మీకు ఎటువంటి ఎక్స్పెక్టేషన్లు ఉన్నాయి, ఇక మీకు ఎటువంటి ఈ ఇదిలు ఉన్నాయి అనేది కమెంట్లలో కమెంట్ పెట్టుర్రి. అట్లా గంటుంటే అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.